వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమోలో ఉన్న ఫోటో చూసారు కదా, ఈ కొత్త స్టైల్లో బ్యానర్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసుకోండి. నేను మీకు కావాల్సిన పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేసిన. అలానే నేను మీకు ఈ యాప్స్ అంటే ఆల్ మెటీరియల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసుకోండి. ఒకవేళ మీకు క్లియర్గా నేను డెమోలో ఉన్న ఫోటో అయితే చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫోటో అని లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే చూడొచ్చు. సో లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సింపుల్గా అయితే చార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది మేకే కాలేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. మేకే కాలేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఇలా అనేది వస్తుంది. ఏం చేస్తారంటే సో కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఉన్నాక ఇక్కడ చూడండి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకైతే ఇలా అనేది వస్తుంది. సో ఈ టైప్లో వస్తుంది. సో ఇక్కడ ఇది ఉంది, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం ఇస్తారంటే రేషియోస్ ఉంటుంది. రేషియోస్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి 16:9 దీని మీద ట్యాప్ ఇస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ ఇస్తే ఇలా వస్తుంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది ఈ ఫోటో మీద అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. జూమ్ అయితే చేసుకోండి. ఇలా అయితే ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం కాల్ అంటే మనకి బాగుంటుంది ఎడిటింగ్కి. ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ దగ్గర వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడైతే ఎడిట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం చూడండి, ఫస్ట్ అయితే ఈ ఫోటో ఉంటుంది. ఏం చేస్తారంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఇది చేస్తే ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. సింపుల్గా ఇలా బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ సెలెక్ట్ చేసుకున్నాక 16:9 ఉంది కదా, మళ్ళీ ట్యాప్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది. సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేస్తున్న వల్ల ఇక్కడ చూడండి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. బ్లర్ వచ్చేసి 100 పెట్టుకోండి. ఒపాసిటీ 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి మీరైతే ఈక్వల్గా అయితే ఇలా పెట్టుకోండి. ఈక్వల్ పెట్టుకున్న మంచిగానే కొంచెం బాగుంటుంది. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. నేను మీకు కావాల్సిన ఒక మెటీరియల్ లింక్ కూడా ఇచ్చాను. సో వచ్చేసి యాడ్ ఫోటో దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. ఏం చేస్తారంటే లాక్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓపాసిటీ అయితే తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ అయితే చేసుకోండి. 70 వరకు అయితే తీసుకోండి. షాడో దగ్గర వచ్చేసండి సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. పొజిషన్ దగ్గర వచ్చేసి వర్టికల్ అయితే చూడండి, వర్టికల్ 0 పెట్టుకోండి. హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇది కూడా లాక్ పెట్టుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పాను కదా, యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఒక నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఇక్కడ అయితే కనిపిస్తుంది రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇట్లా పిక్సార్ట్ ప్రో వర్షన్లో రిమూవ్ బీజీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే చూసుకోండి. ఒకసారి అయితే రిమూవ్ బీజీ అయితే చేసుకోండి. సో ఇంకా ఈజీ మెథడ్స్ నేను చెప్పడానికి చాలా బ్యానర్లు ఉన్నాయి, నేను మెల్లమెల్ల చెప్తాను. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఎరేస్ దగ్గర వచ్చేసండి. ఎరేస్ దగ్గర వచ్చేసినాక చూడండి ఇలా అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే సైజ్ 100 పెట్టుకోండి. హార్డ్నెస్ తగ్గించండి, 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 36 పెట్టుకోండి. చూడండి సో మీకు కావాల్సినంతగా అయితే ఎరేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కూడా షాడో తీసుకోండి. ఇలా అయితే పెట్టుకోండి. మీరైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత అయితే కావాలో క్వాలిటీ అనేది కొంచెం బాగుంటుంది అందుకే. సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక స్టిక్కర్స్ దగ్గర వచ్చేసండి. స్టిక్కర్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ అయితే సన్లైట్ అనేది సెర్చ్ చేయండి. సన్లైట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే సన్లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం అయితే ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద మీరు క్లిక్ చేసుకొని ఇఫ్ సన్లైట్ మీద ట్యాప్ చేస్తే మూవ్ డౌన్ ఆప్షన్ వస్తుంది. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే లాక్ పెట్టుకోండి. సన్లైట్ని కూడా లాక్ పెట్టుకుంటే సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లైండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి స్క్రీన్ అనేది వచ్చేస్తుంది మనకైతే. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో ఉంటుంది. ప్రతి ఒక్కటి షాడో పెట్టుకోండి, అంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది.
సో 0 మీద ఇది 1 పెట్టుకోండి, ఇది కూడా 1 పెట్టుకోండి. 1 పెట్టుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ అయితే మీ యొక్క 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఎగ్జాంపుల్కి అయితే ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. ఈ ఫొటోస్ ఇలా వచ్చేసినాక ఏం చేస్తారంటే మనకైతే సర్కిల్ షేప్లో కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇక్కడ షేప్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే షేప్ దగ్గర క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకైతే సర్కిల్ అనేది వచ్చేస్తుంది. మనకి ఎంతలో కావాలో అంత చూడండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఇలా అయితే మీకు ఎంత సైజ్ ఎంత కావాలో అంత చెప్పేస్తే ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేసి బార్డర్ ఆప్షన్, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ పెట్టినాక షాడో ట్రై చేయండి. చూడండి ఇలా జీరో దగ్గర అయితే పెట్టుకోండి. ఇలా చూడండి మీరు 0 అయితే పెట్టుకోండి. ఇలా అన్ని ఫొటోస్ని అయితే ఇలా ట్రై చేసుకోండి. షేప్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి షేప్ ఉంటుంది, షేప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే లాస్ట్కి అయితే మూవ్ అయితే చేసుకోండి. ఇలా ఈక్వల్గా అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చేసి మనకైతే ఫోటో అనేది సెట్ అయిపోయినట్టే. సెట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడే మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా పైకి ఇలా చేస్తే మీకు అయితే ఫోటో అనేది ఒక షేప్లో వచ్చేస్తుంది. ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంటుంది, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి షాడో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్లర్ 100, ఒపాసిటీ 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0. చూడండి సో ఇలా ఉంటుంది. ఏం చేస్తారంటే కొంచెం అయితే మీకు కావాల్సినంత సైజులో అయితే పెట్టుకోండి పిక్స్ అనేది. అప్పుడు మనకు కొంచెం క్వాలిటీ వచ్చేసి మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనకైతే ఒక టెక్స్ట్ అయితే తీసుకోండి. టెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీ యొక్క నేమ్ అయితే ఏముంటుందో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇలా తగ్గించండి. సీ ఆల్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఫాంట్ పేరు చెప్తాను, SAPH అని ఇలా సెర్చ్ చేయండి. ఈ ఫాంట్ అయితే వస్తుంది. ఈ ఫాంట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇదైతే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా సైడ్కి ఇక్కడ చూడండి మనకైతే ఈ ఆప్షన్స్ ఉంటుంది. కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న మీకు ఒక నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి షాడో ఆప్షన్ ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 0 మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ 0 మీద సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ సింబల్ మీద పెడితే క్లిక్ చేసుకోండి. ఇది అయిపోయినాక మనకైతే నేమ్ కూడా మనకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్కి అయితే ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి లెన్స్ ఫ్లేక్ ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకైతే ఈ సెకండ్ వన్ రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అయితే ఇలా కిందికి అయితే ఇంత కింది వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు ఒపాసిటీ దగ్గర వచ్చేసి ఇక్కడ బ్లాండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లాండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి యాడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే HUE ఉంటుంది. ఈ కలర్ని అయితే ఏం చేస్తారంటే మీకు కావాల్సింది పింక్ కలర్లో అయితే ఇలా చూసుకోండి. సో మీ నేమ్కు తగ్గట్టుగా అయితే మీరైతే నీట్గా అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ బట్టి అయితే మీరు ఎలా చేసుకుంటా ఇలా ఉంటుంది. సో ఇంత అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తే కొంచెం చిన్నగా అయితే సైజ్ అయితే చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకున్నాక ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఇది అయిపోయినాక టిక్ మార్క్ దగ్గర ఉంటుంది. టిక్ మార్క్ దగ్గర టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బార్డర్ ఆప్షన్, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇది అవుటర్ వచ్చేసి 0 పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో మీద వచ్చేసి ఇలా అయితే ఈ రెండు అయితే ఇలా పెట్టుకోండి. పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసినాక సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ దగ్గర ఎటువంటి క్వాలిటీ యాప్ ఉంటే యూజ్ చేసుకోండి. ప్లస్ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్స్ ఉంటుంది.
ఎన్హాన్స్ చేసుకోండి. మీ పిక్సార్ట్లో అయితే కొత్త వర్షన్ అనమాట. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసుకోండి. పిక్సార్ట్ వర్షన్ ఇది. ఇందులో అయితే టూల్స్ ఎన్హాన్స్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. చూడండి నేను చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. చూడండి ఫోటో క్వాలిటీ ఎట్లా ఉన్నా సరే ఇక్కడ ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి జూమ్ ఇది చూడండి, ఎన్హాన్స్ చేసుకోండి. లుక్ అనేది కొంచెం చూడండి, లుక్ అనేది బాగుంటుంది. సో ఎన్హాన్స్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ నేను మీకు యూస్ఫుల్ అయ్యే ప్రతిరోజు ఎడిటింగ్ వీడియోస్ తీసుకొని వస్తాను. మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.